డిఎస్పీ మ్యూజికల్ నైట్ అనుమతులపై ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఫైర్ అయ్యారు. విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్లో ఈ నెల 19వ తేదీన దేవిశ్రీ ప్రసాద్ రాక్ స్టార్ మ్యూజికల్ కార్యక్రమం నిర్వహిస్తున్నారని, దీనికి అనుమతులు ఎలా ఇచ్చారో అర్థం కావడం లేదని సందర్భంగా ఆయన అన్నారు. ఇక ఇలాంటి కార్యక్రమాలకు పబ్లిక్ ఎక్కువగా వస్తారని, కానీ విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్లో స్థలం చిన్నగా ఉంటుందని అన్నారు. ఏదైనా జరిగితే దానికి బాధ్యులు ఎవరని ఈ సందర్భంగా ఆయన మండిపడ్డారు. ఇక ఈ సందర్భంగా విష్ణుకుమార్తో మా కరెస్పాండెంట్ సతీష్ నాయుడు ఫేస్ టు ఫేస్. క్లబ్లో స్విమ్మింగ్ పూల్లో బాలుడు మృతి జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే. అయితే ఈ సంఘటనలో పోలీసులు చాలా నిజాలను తీశారు. ఎటువంటి అనుమతులు లేకుండా, కనీసం సీసీ ఫుటేజ్ కూడా ఏమి లేకుండా వాళ్ళు నిర్వహిస్తున్నట్టున్నారు. దాని గురించి మనకి ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు. దాని గురించి సార్, ఈ విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్లో మన జరిగిన బాలుడు మరణంలో అసలు మొత్తం అంతా కూడా యాజమాన్యం ప్రాబ్లం అంటున్నారు, అలాగే అధికారుల నిర్లక్ష్యం కూడా ఉందన్నట్టు కనిపిస్తుంది. దాని గురించి ఏమంటారు సార్? అంటే అసలు వాళ్ళకి పర్మిషన్లు ఎవరు ఇచ్చారో తెలియదు. సో అనుమతులు ఉన్నాయా, లేకపోతే పోర్ట్ ట్రస్ట్ అథారిటీస్ ఇచ్చారా, లేకపోతే జీవీఎంసీ వాళ్ళు ఇచ్చారా, లేకపోతే డిస్ట్రిక్ట్ కలెక్టర్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఇచ్చారా, ఎవరు ఇచ్చారా అనేది మాకైతే తెలియదు. ఎవరిని అడిగినా మాకు తెలియదు అనే భావన చెప్తున్నారు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయము. సరే, నిన్న అది జరిగింది, దురదృష్టకరమైన సంఘటన. ఇప్పుడు ఇంకా ఫ్యూచర్లో జరగకుండా ఉండవలసిన బాధ్యత ప్రతి అధికారి కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దుర్ఘటనలు ఇప్పుడు నేను నెట్లో చూస్తే ప్రధానంగా ఇక్కడ చూసుకుంటుంటే ఇదే సంఘటన మనం మర్చిపోకముందే డిఎస్పీ ఏది ఒకటి 19వ తారీఖున ఒకటి ఈవెంట్ ఒకటి జరుగుతుంది, అదే విశ్వనాథ్ ఆక్వాలో జరుగుతుందని, విశ్వనాథ్ స్పోర్ట్స్లో జరుగుతుందని అంటున్నారు సార్. దానికి ఎలాగ పర్మిషన్ ఇచ్చారు సార్? దానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారో తెలియదు. నేను కూడా మీలాంటి వాళ్ళు నాకు చెప్తే నేను వెంటనే చూశాను. దాంట్లో రాక్ స్టార్ డిఎస్పీ లైవ్ ఇన్ వైజాగ్ అని చెప్పి ఈ దేవిశ్రీ, ఆయన పెద్ద ఫేమస్ సింగరు, ఆయన మ్యూజికల్ నైట్ 19వ తారీఖున 6:30 గంటలకి ఈ విశ్వనాథ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో అని చెప్పి వాళ్ళు పెట్టడం జరిగింది. నెట్లో కూడా ఆ రేట్లు కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. 500 రూపాయల దగ్గర నుంచి 1000 రూపాయలు, 1500 రూపాయలు, 2000, తర్వాత 3000, 5000, అట్లాగే 6000, 8000, 12,000 రూపాయలు కూడా టికెట్లు పెట్టి వాళ్ళు అమ్ముతున్నారు. సరే, రేట్లు ప్లస్ ట్యాక్సెస్ ఉన్నాయి, రేట్ల గురించి మాకేమీ సంబంధం లేదు. కానీ ఎంతమంది టికెట్లకి, ఎంతమందికి లోపలికి అలౌ చేస్తారు, ఆ గ్రౌండ్ ఎంతమందికి పడుతుంది, సో ఓపెన్గా ఎంతమంది, 10,000 మందా, 5,000 మందా, 2,000 మందా, ఎంతమంది అనేది ముందు ఫిక్స్ చేయకుండా టికెట్లు నెట్లో అమ్మేయటము అనేది కరెక్ట్ కాదు. అది 30,000 మంది వరకు అంచనా అన్నట్లుగా మాకున్న సమాచారం సార్. 30,000 మంది అంటే కనీసం చాలామంది స్టాంపేడ్లో చనిపోతారు, దాంట్లో ఏం డౌట్ లేదు. 30,000 మంది అదే ఎక్కడ చిన్నది, ఆ గ్రౌండ్ ఎంతమంది పడతారు అది. సో దిస్ హ్యాస్ టు బి స్టాప్డ్. అండ్ ఎంతమంది 1000 మంది పడితే 1000 మందికి పర్మిషన్ ఇవ్వాలి. పోలీస్ యంత్రాంగం దీనిపైన సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు తప్పనిసరిగా సిపి గారి దృష్టికి కూడా నేను లెటర్ రాస్తాను, ఎంతమందికి దానికి కెపాసిటీ ఉంది, తర్వాత ఇటువంటి ఈవెంట్స్ చేయడానికి అసలు అది గ్రౌండ్ ఇవ్వచ్చా లేదా అది కూడా చూడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ గ్రౌండ్లో మీరు ఎంట్రీ చూస్తే చాలా చిన్నది, మేబీ మ్యాక్సిమం ఉంటే ఒక 10 అడుగులు కూడా ఉండదు. టెంపరీగా వాళ్ళు ఏదో మెట్లు లాంటిది వేసి లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఏదైనా నిజంగా స్టాంపేడ్ లాంటిది ఏదైనా జరిగితే ఇంక పరిస్థితి ఏంటి? సో డెఫినెట్గా పోలీస్ యంత్రాంగము, అట్లాగే నేను గౌరవ కలెక్టర్ గారికి కూడా నేను తెలియజేసుకుంటాను. ఎంతమంది కెపాసిటీ పడతారంటే అంతమందికి తప్ప టికెట్లు అంతకంటే దాటి ఉండటానికి వీల్లేదు. ఒకవేళ దురదృష్టకరమైన సంఘటన కనుక ఏదైనా జరిగితే ఎవరు దానికి బాధ్యులు అనేది తెలియచేయవలసిన అవసరం, ముందే తెలియచేయవలసిన అవసరము యంత్రాంగానికి కూడా ఉంది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదే విశ్వనాథ్ ఆక్వాలో జరిగిన దాంట్లో ఎటువంటి అనుమతులు లేవు, అసలు ఎవరు అనుమతులు ఇచ్చారో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. అదేవిధంగా రేపు 19వ తారీఖున డిఎస్పీ, రాక్ స్టార్ డిఎస్పీ ఇక్కడ ప్రోగ్రామ్ జరగబోతూ ఉంది. దానికి ఎవరు అనుమతులు ఇచ్చారు ఏంటో కూడా తెలియదు. ఎంతమంది వస్తున్నారు, దాని మీద ఎక్కువ మంది వస్తే తొక్కిసలాట అయ్యే ప్రమాదం ఉంది. దాని మీద ఒక నియంత్రణ తీసుకుంటాను. అదే కనుక ఎక్కువ మంది వచ్చే విధంగా అయితే దాని మీద ఇటువంటిది ఏమైనా జరిగితే ఇప్పుడు అధికారులు చెప్తున్నాడు మాకు సంబంధం లేదు అన్నట్టు విధంగా ఉంటారా, లేదంటే ఎవరు ఉంటారని ఖచ్చితంగా నాకు చెప్తేనే కానీ ఇక్కడ అటువంటి పర్మిషన్లకి ఎలవ్ చేయను అన్నట్లు విష్ణుకుమార్ రాజు గారు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ అరుణ్తో సతీష్ నాయుడు, ప్రైమ్ న్యూస్, విశాఖపట్నం.